కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు, చదివితే తప్పు. అందున వేదం చదివితే నాలిక తెగ్గోసేంత పెద్ద తప్పు. అలాగని చదవకుండా ఉండుంటే, ముఖ్యంగా ఆ బుడతడు పుస్తకం పట్టకపోయి ఉంటే ఈ అడ్డుగోడలు కూల్చేదెవరు? తన వారికి దారి చూపేదెవరు? నాటి అసభ్య సమాజానికి సభ్యత నేర్పేదెవరు? ఈ సంఘర్షణలోంచి పుట్టుకొచ్చిన జాతిరత్నం అంబేద్కర్. మట్టిలోంచి వెలుగు చూసిన మాణిక్యం. ఎంతగా అంటే ఎదుగుదల ప్రస్థానాన్నే ఎవరూ ఊహించలేనంతగా. అందుకే నేటికే కాదు, ఏ తరానికైనా అతడు స్ఫూర్తి మంత్రం. ఇవాళ ప్రపంచమంతా నీరాజనాలు పడుతున్న బాబాసాహెబ్ సిద్ధాంతాల ప్రభావశీలత, సమకాలీనత అనితర సాధ్యం. విద్యా విజ్ఞానాలతో ఆయనకు సాటి రాగలవారు తక్కువ. ప్రజ్ఞా ప్రాభవాల్లో ఆయనను మించిన వారే లేరు. ధైర్య సాహసాలలో తన స్థానం ప్రథమ శ్రేణిలో. శీల సంపదకు ఆయన సరస నిలవగలిగిన వారు బహుశా ఒక్కరైనా లేరు. ఇలాంటి మాణిక్యం వచ్చింది మట్టి నుంచే. ఇంతటి మేధావి పుట్టింది నిమ్న జాతిలోనే, పెరిగింది నాటి సమాజ పోకడల్లోనే అంటే నమ్మగలమా? అడుగడుగునా అవమానాలు ఎదురవుతుంటే ఆ చిన్న మనసు ప్రతిక్షణం విలవిల్లాడింది. అవేవీ అంబేద్కర్ సంకల్ప బలానికి అడ్డు కాలేదు. పైగా ఆవేదన, ఆక్రోశాలే ఆయన ప్రగతి సోపానాలయ్యాయి. పేరు చివర అప్పటికీ ఎవరూ సాధించలేని స్థాయిలో బిఏ, ఎంఏ, ఎంఎస్సి, డిఎస్సి, పిహెచ్డి, ఎల్ఎల్డి, డీలిట్, బ్యారిస్టరేట్ లా వంటి విద్యార్హతలు చేరాయి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రపంచాన్ని చదివారు. వాస్తవానికి గొప్ప చదువులు చదవడంతోనే అంబేద్కర్ కష్టాలు తీరిపోలేదు. గొప్ప విద్యావంతుడిగా స్వదేశం తిరిగొచ్చాక ఎన్నో ఇబ్బందులు. మహర్ కులస్తుడిగా పుట్టడమే శాపమై అంటరాని వాడిని చేసింది. బరోడాలో వారం రోజులకు వసతి దొరకలేదు. ఆఫీసులో అధికారైనా కనీస మర్యాద దక్కకపోయేది. ఎప్పట్నుంచో ఉన్న 2 గ్లాసుల విధాన అవమానాలు, వాటికి అదనం. ఇప్పటితో పోల్చుకుంటే అసలు ఊహించడానికి కూడా ధైర్యం చేయలేనంత అరాచక పరిస్థితులవి. మరోవారైతే అక్కడితోనే విరమించుకునేవారేమో. కాని బాబాసాహెబ్ అంబేద్కర్ అవన్నీ సహించారు, భరించారు. స్వాతంత్రోద్యమంతో పాటే సాంఘికోద్యమం సాగించారు. అంబేద్కర్ ఎగనిస్ట్ హెవీ ఆర్ట్స్ అంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ఉన్నత విద్య చదివాడు ఆయన. అంటే ఇప్పుడు ఈనాటి మన యువతరానికి ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, ఎన్ని కష్టాలైనా పడి మనం చదువుకోవాలి. ఇప్పుడు చదువు వల్లనే మన అజ్ఞానం పోతుంది. చదువు వల్లనే మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఆ రోజుల్లో దళిత కుటుంబంలో పుట్టినవాడికి అసలు చదువునిచ్చేవాళ్ళు కాదు. అసలు వాడిని వేరే స్కూల్కి వెళ్తే వాడిని వేరే అందరితో కూర్చొనియకుండా వేరే కొంచెం దూరంగా గుర్తుపెట్టేవాళ్ళు. అతనికి డబ్బు ఉండేది కాదు. సో అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి కష్టాలను ఎదుర్కొని ఆయన చదువుకున్నాడు. ఆయన అనేక రంగాల్లో లా, బ్యారిస్టర్ చదివాడు, తర్వాత ఆర్థిక శాస్త్రం చదివాడు. అనేక విజ్ఞానాన్ని ఆర్జించి ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడయ్యాడు. ఈ క్రమంలో బాబాసాహెబ్ తన అపార ప్రతిభా పాటవాలతో ప్రతి విమర్శకు సమాధానమిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, సమాజ శ్రేయస్సుకు అవసరమైన జ్ఞాన సంపదను తర్వాతి తరాలకు అందించారు. పుస్తకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో తన భావాలు విశ్వవ్యాప్తం చేశారు. ఎంఏ పట్టా కోసం రాసిన ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ మొదలు అసంపూర్తి గ్రంథం రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ ఇన్ ఇండియా వరకు 27 రచనలు చేశారు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్, హూ వర్ ది శూద్రాస్, ది అన్టచబుల్స్, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్, ఫెడరేషన్ వర్సెస్ ఫ్రీడమ్, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్, ద బుద్ధ అండ్ హిజ్ ధమ్మా, రిడిల్స్ ఇన్ హిందూయిజం వంటివి ఎంతో ప్రాచుర్యం పొందాయి. మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, సమత, జనత, పీపుల్స్ హెరాల్డ్, ప్రబుద్ధ భారత్ పత్రికలు నడిపించారు. అవన్నీ దళిత, బహుజనుల్లో విద్యా వ్యాప్తికి పాటుపడ్డమే కాక అంబేద్కర్ ఉద్యమ పరిణామాలకు, విశాల దృష్టికి చిహ్నాలుగా నిలిచాయి.
ప్రపంచంలోనే భారతదేశానికి ఒక దిక్సూచి నేర్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఈ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలు 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద వర్గాలకు అంబేద్కర్ జీవితం ఒక స్ఫూర్తిదాయకం. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు పైకి ఎదగాల్సినటువంటి పైకి ఎదిగి చూపించాల్సినటువంటి అంబేద్కర్కి నివాళిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకున్నది. ఇక్కడ మరో మాట చెప్పాలి. విదేశాల్లో ఆయన విద్యాభ్యాసం గురించి. అంబేద్కర్ లండన్ విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. బ్రిటిష్ గ్రంథాలన్నీ తిరిగేశారు. అప్పట్లో బ్రిటిష్ మ్యూజియం తెరవగానే ప్రవేశించే వ్యక్తి, మూసివేసే సమయానికి అక్కడ మిగిలే వ్యక్తి ఆయనే. గదికి చేరిన తర్వాత 4 అప్పడాలు, కప్పు టీతోనే ఆకలి తీర్చుకొని మళ్లీ పుస్తకాలతోనే కుస్తీ. ఆ దీక్షతోనే బరోడా స్టేట్ నెలకు 11.5 పౌండ్ల చొప్పున 3 ఏళ్లిచ్చిన ఉపకార వేతనంతో 1కి 2 డిగ్రీలు అందుకున్నారు. న్యాయశాస్త్ర పట్ట, అర్థశాస్త్రంలో ఎంఎస్సి, డాక్టరేట్ కోసం చదివారు. తిరిగొచ్చాక చదువే ఆయన అంతరంగం. ఇందుకు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, అన్ని సమస్యలకు పరిష్కారం చదువుతోనే. అందుకే అవిలేవు ఇవిలేవు అంటూ ఉన్నవాటిని విస్మరించి లేనివాటి గురించి ఆలోచిస్తూ కృంగిపోయే నేటి యువతకు అంబేద్కర్ ఓ స్ఫూర్తి. అంబేద్కర్ జీవితం అనేటువంటిది ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకం ఖచ్చితంగా అన్వయించుకోగలిగితే ప్రతి విద్యార్థి ఒక సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అని చెప్పదలుచుకున్నాం అంటే, ఇప్పుడు ప్రపంచంలో టాప్ ఆఫ్ ద 10 మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. లండన్లో ఉన్న అతిపెద్ద లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివినటువంటి మహత్తర మేధావులు ఇద్దరు. ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రెండోది కార్ల్ మార్క్స్. అయితే ఈ మహానుభావులకి లక్ష్యాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులకు కోరికలు మాత్రమే ఉంటాయి. మహానుభావులకు మాత్రం లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయి. ఈ లక్ష్యం, ఆశయం అలవర్చుకున్న ప్రతి విద్యార్థి తన జీవితాన్ని మార్చుకుంటాడు. ప్రతి యువకుడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఆయన చేపట్టిన పదవులు, చేసిన పోరాటాలైతే మరో ఎత్తు. న్యాయవాదిగా మొదలై బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓటు హక్కు కమిటీ సభ్యుడు కావడం నుంచి ఎన్నో పదవులు నిర్వహించారు. ఆంగ్లేయులతో చర్చల ప్రతినిధిగా, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుల వివక్ష వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు. ఇండిపెండెంట్ పార్టీ స్థాపనతోనే రాజకీయ నాయకుడిగా మారారు. కార్మిక సంస్కరణలకు అలుపెరగని కృషితో పని గంటలను 12 నుంచి 8కి తగ్గించారు. వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వంతో పాటు అనేక కీలక బృందాలకు ప్రాతినిధ్యం వహించారు. జాతీయ జెండా ఎంపిక కమిటీలోనూ ఆయన సభ్యుడు. తర్వాత స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి అయ్యారు. రాజ్యాంగ రచనా సంఘానికి నేతృత్వం వహించారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అంత అధ్యయనం చేసి అంత ఉన్నత స్థాయికి వెళ్ళి మళ్ళీ మానవతా విలువలు, అన్నిటికంటే గొప్పది ఏంటంటే విలువలు. అక్కడ ఆయన అభిప్రాయానికి ఒక స్త్రీకి హక్కు ఇవాళ ఆస్తిలో హక్కు ఇవ్వడానికి నెహ్రూ మిగతా అక్కడ పార్లమెంట్లో ఒప్పుకోలేదు, కేంద్ర మంత్రి ఒప్పుకోలేదు అంటే రాజీనామా చేశాడు. ఆయన పదవి కోసం ఎక్కడ సిద్ధాంతాలతో రాజీ పడలే, విలువలతో రాజీ పడలే. ఎవరు దొరుకుతారండి విలువలతో రాజీ పడినటువంటి వాళ్ళు వాళ్ళ సమాజంలో? అంబేద్కర్ లాంటి వాళ్ళు. అందుకే ఆయన ఆదర్శం. ఆయన యువత ఆదర్శంగా తీసుకోవాలా, భారత ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలా, భారత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలా, న్యాయమూర్తులు ఆదర్శంగా తీసుకోవాలా. అప్పుడు దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. బాబాసాహెబ్ స్ఫూర్తి దర్శనంలో చెప్పుకోవలసిన మరో మాట, తరచూ మిత్రులతో పంచుకున్న ఒక విషయం. ఆయన జీవిత నిర్మాతలు, గురువులు 3. ఆరాధ్య దేవతలు 3. ఆ 3 గురువులు భగవాన్ బుద్ధ, భక్త కబీర్, జ్యోతిబా పూలే. 3 ఆరాధ్య దేవతలు విద్య, స్వాభిమానం, శీలం. విద్య సాగర సమానమైతే స్వాభిమానం ఎవరినీ యాచించనివ్వదు, శీలం ఎవరినీ దగాపరచదు. అంతిమంగా ఈ సౌశీల్యతలే బాబాసాహెబ్ యుగకర్తను చేశాయి.